ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కౌశికుడనే బ్రాహ్మణుడు ఒక సాధ్వీమణి యొక్క సూచన మేరకు మిథిలాపట్టణంలో నివసించే ధర్మవ్యాధుడి దగ్గరికి వచ్చాడు. అతను మాంస విక్రేత, అంటే మాంసమును అమ్ముతూ ఉన్నాడు. కాబట్టి అతని ఇంటికి వచ్చి అతని ద్వారా ధర్మాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా కౌశికుడు చెప్పిన విధంగానే, నీవెందుకో ఈ వృత్తిలో ఉండటం నాకంత సబబుగా అనిపించటం లేదు అని ఏదైతే మాటలన్నాడో దానికి సమాధానం చెప్పాడు. మరొకరు సంహరించినటువంటి జంతువుల యొక్క శరీరాల్ని నేను అమ్ముకుంటున్నానే కానీ నేనైతే ఏ ప్రాణిని స్వయంగా నేను వధించటం లేదు అని చెప్పాడు. అలాగే నభక్షయామి మాంసాని ఋతుగామి తథాహ్యహం నదోపవాసీ చ తథా నక్తభోజీ సదా ద్విజ. ఓ కౌశిక బ్రాహ్మణ, నా గురించి ఏమని అనుకుంటున్నావు నువ్వు? ఎందుకంటే ఇంత మాంసాన్ని విక్రయిస్తున్నానంటే దాన్ని నేను ఆహారంగా స్వీకరిస్తున్నా నీవు అనుకుంటున్నావేమో. నేను ఎప్పుడు కూడా మాంసాహారాన్ని స్వీకరించను. అలాగే నా భార్యను సంగమించడానికి కూడా కేవలం ఋతుకాలంలో మాత్రమే భార్యను సంగమించడం అనేది, పరస్త్రీలను మనసా వాచా కర్మణ కూడా తలుచుకోనేటువంటి భావన ఏదైతే ఉంటుందో, ఎవరైతే అటువంటి భావనలు కలిగి ఉంటారో వారిని నిత్య బ్రహ్మచారులుగా శాస్త్రం చెబుతూ ఉంటుంది. అటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని నేను పాలిస్తూ ఉన్నాను అంటే ఇదంతా కూడా గొప్ప గొప్ప మహర్షులకు కూడా కష్టతరమైనటువంటి వ్రతం. అటువంటి వ్రతాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా కాలకాలానికి తగ్గట్టుగా శాస్త్రంలో చెప్పిన విధాలుగా ఏవైతే ఉపవాసాలు ఉంటాయో, ఏకాదశి ఉపవాసాలు, వాటిని నేను ఖచ్చితంగా ఆచరిస్తాను. అలాగే నక్తభోజీ, నేను ఎప్పుడు కూడా రాత్రికాలం మాత్రమే భోంచేస్తాను, అనగా ఒక పూట మాత్రమే భోంచేస్తాను. ఎన్నో ఉపవాసాలు చేసేవాడు అందులోనూ కూడా ఒక పూట మాత్రమే భోజనం, అది కూడా రాత్రిపూట, అనగా సాయంత్రం దాటిపోయి కాస్త పెందరలనే భోంచేయడం అనేది నా యొక్క వ్రతం అని చెబుతున్నాడు. అశీలశ్చాపి పురుషో భూత్వా భవతి శీలవాన్ ప్రాణిహింసారతిశ్చాపి భవతే ధార్మిక పునః. శీలరహితుడు కూడా మళ్ళీ శీలాన్ని పొందవచ్చు, వాడు శీలవంతుడుగా మారవచ్చు. ప్రాణిహింస చేసేవాడు కూడా ధర్మాత్ముడు కావచ్చు. అంటే నేను ప్రాణులను హింసించటం లేదు, అలాగే ధర్మ మార్గాన్ని కూడా నేను ఎప్పుడు కూడా వదలటం లేదు అని చెబుతూ ఉన్నాడు. వ్యభిచారాన్ నరేంద్రాణం ధర్మ సంకీర్యతే మహాన్ అధర్మో వర్ధతే చాపి సంకీర్యంతే తతః ప్రజాః. ఇక రాజుగా ఉండేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు కూడా రాజు వ్యభిచరిస్తే, అనగా అతను వ్యభిచార పరుడైతే ధర్మం సంకీర్ణమవుతుంది, అనగా ధర్మం యొక్క మనుగడ క్లిష్టతరంగా మారిపోతుంది. దానివల్ల అధర్మం పెరుగుతుంది. ప్రజల్లో కూడా ప్రజలు కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి యందు ధర్మం అనేది కూడా చాలా విరివిగా మాత్రమే కనబడుతుంది. అందుకోసం తద్వారా ఏమవుతాయో తెలుసా? విభిన్నమైనటువంటి వర్ణాల మధ్య వివాహం అనేది జరిగిపోతుంది. సంకీర్యంతే తతః ప్రజాః అధర్మో వర్ధతే. ఈ విధంగా సంకీర్ణ వివాహాల వలన అధర్మం పెచ్చుమీరిపోతుందయ్యా. అందుకోసమే సంకీర్ణ వివాహాలను నిషేధించాలి అని చెబుతున్నాడు. తద్వారా ఏమవుతుందో తెలుసా? సంకీర్ణ వివాహాలు జరిగితే భేరుండా వామనా కుబ్జాః స్థూల శీర్షాస్తథైవ చ క్లీబాశ్చాందాశ్చ బధిరాః జాయంతే త్యుచ్చలోచనాః. అటువంటి సంకర వివాహాల వలన భయంకరమైన ఆకారం కలిగిన వారు, మరుగుజ్జేవారు, అనగా పొట్టిగా ఉన్నవారు, గూని గలవారు, శరీరం అంతా కూడా చిన్నగా ఉంటూ తల మాత్రం పెద్దగా ఉండేవారు, నపుంసకులు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, వికృతమైనటువంటి రూపం కలిగిన వారు,
స్థానభ్రంశమైనటువంటి కళ్ళు ఉండేవాళ్ళు, అనగా కళ్ళు ఇక్కడ ఉండకుండా ఎక్కడెక్కడో ఉండడం, లేకపోతే వికారమైనటువంటి కళ్ళు ఉండడం, ఇటువంటి వారు పుడతారు. అందుకోసమే సంకీర్ణ వివాహాలు వద్దు. పార్థివానామధర్మత్వాత్ ప్రజానామభవత్ సదా సయేష రాజా జనకః ప్రజాధర్మేణ పశ్యతి. మా రాజు ఎంత గొప్పవాడో తెలుసా? మా రాజుకు ధర్మం యొక్క శ్రద్ధ ఎక్కువ. దుష్టులైనటువంటి రాజులు ఎప్పుడు కూడా ధర్మం గురించి ఆలోచించుకుంటా నానాటి కూడా దిగజారిపోతూ ఉంటారు. కానీ మా రాజు మాత్రం సయేష రాజా జనకః ప్రజాః ధర్మేణ పశ్యతి. ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా ఉండవలసినదే అనే నియమం వలన మా పట్టణం ఏదైతే ఉందో మిథిలా నగరం అత్యంత సుభిక్షంగా ఉన్నది. అనుగృహ్ణన్ ప్రజా సర్వాః స్వధర్మ నిరతాః సదా ఏ చైవ మాం ప్రశంసంతి ఏ చ నిందంతి మానవాః సర్వాన్ సుపరిణీతేన కర్మణా తోషయామ్యహం. ఓ కౌశిక బ్రాహ్మణ, జనక మహారాజు స్వధర్మపరాయణులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి పట్ల ఎంతో ప్రసన్నతను పొంది తన కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉంటాడు. వారు కూడా అలాగే జనకరాజు గురించి కూడా కన్న తండ్రి దగ్గర ఏ విధంగా అయితే ఉండాలో అలాగే ఉంటారు. అలాగే వారిద్దరి మధ్య వ్యవహారం అనేది ఉంటుంది. అలాగే అకారణంగా తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను నిందించినా లేకపోతే అకారణంగా పొగిడినా కూడా నేను దేన్ని కూడా పట్టించుకోనని చెబుతున్నాడు. అంటే తన రాజ్యంలో తన రాజ్యాన్ని పాలించే రాజు అంత గొప్పవాడు. ఆ రాజ్యంలో ఒక బాధ్యత గల పౌరుడిగా నేను కూడా ఎన్నో సుగుణాలను పొంది ఉన్నాను. నన్నెవరైనా అకారణంగా నిందించినా లేకపోతే అకారణంగా స్తోత్రం చేసినా కూడా నేను వాటిని పట్టించుకోను. వారిని నేను నా సత్ప్రవర్తనతో సంతోషపెడుతూ ఉంటాను. ఏ జీవంతి స్వధర్మేణ సంయుంజంతి చ పార్థివాః. రాజు ఉండి ఎప్పుడు కూడా స్వధర్మాలను తను పాలిస్తూ ఉండాలి. స్వధర్మాలంటే ఏమిటో తెలుసా? రాజు ప్రతిగ్రహం చేయకూడదు, రాజు దానాన్ని స్వీకరించకూడదు, రాజుకు దానాన్ని స్వీకరించే అర్హత లేదు. అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి. అటువంటి రాజులు మాత్రమే ఎక్కువ అభివృద్ధిని పొందగలరు. అధికారం ఉందని దుర్బలులను హింసిస్తూ అలాగే మరొకరి వస్తువులను బలవంతంగా స్వీకరిస్తూ దురాగతాలకు పాల్పడే రాజులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అధర్ములు. కానీ మా రాజులకు మాత్రం అటువంటి దుర్గుణాలు లేవు. మా రాజు యందు అన్నీ కూడా సద్గుణాలే. నకించిదుపజీవంతి దాంతా ఉత్థానశీలినః శక్త్యాన్నదానం సతతం తితిక్షా ధర్మ నిత్యత యథార్హం ప్రతిపూజా చ సర్వభూతేషు వై సదా త్యాగాన్నాన్యత్ర మర్త్యానాం గుణాస్తిష్ఠంతి పూరుషే. ఎవరైతే ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నారు, ఇంద్రియాలన్నీ కూడా ఎవరి వశంలో అయితే ఉన్నారో అటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహిస్తారు. కానీ అటువంటి వారికే ఏవైతే దుష్టమైనటువంటి విషయాలు ఉంటాయో వాటి వైపు మనస్సు అనేది వెళ్ళదు. ఇక సద్గుణాలు ఏవేవో తెలుసా? తన శక్తినుసారంగా దానాలు చేయడం, అందులోనూ కూడా అన్నదానం చేయటం, ఇతరులు తమ పట్ల ఏవైనా అపరాధాలు చేస్తే వాటిని మన్నించడం, క్షమించడం, సుఖదుఖాలు శీతోష్ణాలు వీటిని సమానంగా స్వీకరించడం, తమ స్తోత్రాలు కానీ నిందనలు కానీ వాటిని కూడా సమానంగా స్వీకరించడం, సుఖం వచ్చినప్పుడు ఎక్కువ పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, అలాగే శీతంగా ఉన్నప్పుడు అయ్యో ఇంత చలిలో చన్నీటి స్నానం చేయలేనని ధర్మాన్ని వదలకుండా, ఎంతో ఔష్ణ్యం ఉన్నప్పుడు అనగా ఎండ ఉన్నప్పుడు మాత్రం ధర్మాన్ని పాటించడం, ఇటువంటి ఏది కూడా ద్వంద్వ స్థితిలో సమానంగా ఉండటం, నిరంతరంగా ధర్మపరాయణుడై ప్రవర్తించడం, అన్ని ప్రాణులను కూడా సమానంగా గౌరవించడం, వారి వారి యోగ్యతను బట్టి వారి వారిని సన్మానించడం, ఇవన్నీ కూడా మనుషుల్లో కనబడేటువంటి సద్గుణాలు. అలాగే వీటితో పాటు స్వార్థరహితులై ఉండాలి. మా రాజుగారు అటువంటి వారే. మా రాజుకి ఎటువంటి స్వార్థం లేదు. అతను ఏదైతే ద్వంద్వంగా ఉండేటువంటి సుఖదుఖాలు శీతోష్ణాలు వీటిని సమానంగా పరిగ్రహిస్తాడు. అలాగే తన చేతనంత దానాలు చేస్తుంటాడు, మరొకరికి సహాయం చేస్తుంటాడు. అందుకోసమే మా రాజుకి ఈ రాజ్యాన్ని సుభిక్షంగా పాలించడం అనేది సాధ్యమవుతోంది. మృషావాదం పరిహరేత్ కుర్యాత్ ప్రియమయాచితః నచ కామాన్ న సంరంభాత్ నద్వేషాత్ ధర్మముత్సృజేత్. ఎప్పుడు కూడా అసత్యాన్ని పలకకూడదు. ఇంకొకరు అడగకపోయినా కూడా
వారి మేలుకు మనం ఏదైతే కర్మలు ఉంటాలో వాటిని చేయాలి. వారు అడగకపోవచ్చు, కానీ వారు బాగా ఉండాలి, వారు సుఖంగా ఉండాలని వారి కోసం మనం కొన్ని కర్మలు చేయాలి. కోరికల వల్ల కానీ, ద్వేషం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ ఎప్పుడు కూడా స్వధర్మాన్ని పరిత్యజించకూడదు. ఈ 3 సందర్భాల్లో తను ధర్మాన్ని సామాన్యంగా మానవుడు తప్పుతూ ఉంటాడు. ఎంతో ధర్మాచరణ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఎవరో కాస్త రెచ్చగొడితే తన ధర్మాన్ని వదిలివేస్తాడు. ఆ విధంగా ఉండకూడదు. ధర్మంలో ఉండేవారు ఎంతో తితిక్షతో ఉండాలి. ఉదాహరణకి రాముని యొక్క వృత్తాంతంలో చూసుకుంటాం. ఎన్నెన్నో కష్టాలు. ఒకవైపు తను రాజ్యాభిషేకానికి అర్హుడు, ఉదయం లేస్తే రాజ్యాభిషేకం, కానీ అర్ధరాత్రి నిర్ణయమై అప్పటికప్పుడే వనాలకు వెళ్ళవలసిన పరిస్థితి. అందులోనూ కూడా అత్యంత సుకుమారంగా ఉండేటువంటి తన భార్యతో సహా బయలుదేరాడు. ఇదొక కష్టమైతే, ఆ వనాలకు వెళితే ఆ వనాల్లో ఎందరో రాక్షసులు, ఎన్నో కష్టాలు, ఉన్నట్టుండి వర్షం, ఉన్నట్టుండి ప్రవాహాలు, ఎండలు, ఈ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చివరికి రావణుడు తన భార్యను అపహరించినా కూడా ఎక్కడా కూడా ధర్మభ్రష్టుడుగా రాముడు ప్రవర్తించలేదు. అన్ని చోట్ల కూడా రాముడు ధర్మాన్ని ఆచరించాడు. ఆ విషయాన్ని చక్కగా గుర్తు చేస్తున్నాడు ధర్మవ్యాధుడు. క్రోధం వలన, కోరికల వలన, ద్వేషం వలన ఎప్పుడు కూడా ధర్మాన్ని తను వదలకూడదు మనిషి. ప్రియేనాతి భృశం హృష్యే అప్రియే నచ సంజ్వరేత్ నముహ్యేదర్థగృచ్చేషు నచ ధర్మం పరిత్యజేత్. సంతోషంగా ఉన్న సందర్భంలో ఎంతో ఉప్పొంగిపోవడం, కష్టంలో ఉన్నప్పుడు ఎంతో నీరసపడిపోవడం, డబ్బుల యొక్క ఆర్థిక ఇబ్బందులు వస్తే వెంటనే కుంగిపోవడం, కంగారు పడడం, ఇలాంటి ఎటువంటి విషమ పరిస్థితులు ఉన్నా కూడా స్వధర్మాన్ని తను వదలకూడదు. స్వధర్మ త్యాగం అనేది మహాపాపం. ఈ పరిస్థితుల్లో స్వధర్మాన్ని వదిలివేస్తారయ్యా అంటే సంతోష సమయంలో ఉప్పొంగుతూ ఎన్నో అధర్మాలు చేస్తూ ఉంటాం, పరులను నిందిస్తూ ఉంటాం, అది కూడా మహా అపరాధమే. కష్ట సమయంలో ఉన్నప్పుడు దైవాన్ని నిందిస్తాం. నేనెన్నో శుభకార్యాలు చేశాను, ఎన్నో దానాలు చేశాను, ఎన్నో యజ్ఞాలు చేశాను, కానీ దైవం నాకు ఫలితంగా ఇటువంటి కష్టాలు ఇచ్చినదిగా అని దైవాన్ని నిందిస్తూ ఉంటాం. ఇక డబ్బుల యొక్క ఇబ్బంది వస్తే, ఆర్థిక సమస్యలు వస్తే ఎలాగైనా సరే అర్థాన్ని అనగా డబ్బును సంపాదించాలనే ఆశతో అధర్మాన్ని తను ఆశ్రయిస్తూ ఉంటాడు మనిషి. ఆ విధంగా చేయకూడదు. ఇటువంటి ఎన్ని విషమ పరిస్థితులు వచ్చినా కూడా ధర్మ మార్గంలో ఉంటూనే తను ధర్మాన్ని ఆచరించాలి. కర్మ చేత్ కించిదన్యత్ స్యాదితరం నతదాచరేత్ యత్ కళ్యాణం అభిధ్యాయేత్ తత్రాత్మానం నియోజయేత్. పొరపాటున ఏదైనా ఒక చెయ్యరాని పని అనగా ఒక నిషిద్ధమైనటువంటి ఒక పనిని చేస్తే కనీసం దాన్ని మరొకసారి చేయకుండా జాగ్రత్త పడాలి. సామాన్యంగా అందరూ కూడా చేసేటువంటి తప్పులే ఇవి. ఒక తప్పును చేస్తాడు, మరొకసారి కూడా ఆ తప్పును దిద్దుకోడు. కానీ అలా దిద్దుకోవాలి. కానీ ఎప్పుడైతే తన మనస్సును, తన బుద్ధిని ఉపయోగించి ఆ తప్పుని ఇంకొకసారి చెయ్యడో వాడే మనిషి. మనస్సు ఒకటి చెబుతుంది, బుద్ధి ఒకటి చెబుతుంది. మనస్సు ఏం చెబుతుందో తెలుసా? మనకు ప్రియమైనది చెబుతోంది, కానీ బుద్ధి మాత్రం మనకి హితాన్ని చెబుతుంది. రెండిట్లో చాలా తేడా ఉంది. మనస్సు ఏం చెప్తుంది? అధర్మమైనా పర్వాలేదు, నీకు ఇది కావలసింది కదా, కాబట్టి దీన్ని చేయమని మనస్సు చెబుతుంది. కానీ బుద్ధి చెబుతుంది, ఒకసారి ఆలోచించు, నీవి పని చేయడం వలన అధర్మాన్ని ఆశ్రయించటం అవుతుంది, కాబట్టి ఈ పనిని చేయవద్దని బుద్ధి చెబుతుంది. కాబట్టి ఆ రెండిటి వివేచన మధ్య మనం ధర్మ మార్గాన్ని ఆశ్రయించాలే కానీ అధర్మాన్ని ఎప్పుడు కూడా ఆశ్రయించకూడదు. నపాపే ప్రతిపాప స్యాత్ సాధురేవ సదా భవేత్ ఆత్మనైవ హతః పాపో యపాపం కర్తుమిచ్చతి. ఎవడైనా మన పట్ల అపరాధాన్ని చేశాడనుకో, వానికి తగ్గట్టుగా మరొకసారి నీవు వాడిని దండించవద్దు. వాడిని దండించే అవసరం లేదు. వాడు పాపం చేశాడు కాబట్టి వాడు అనాయాసంగా విధి విహితంగా వాడే నశించిపోతాడు. ఎప్పుడు కూడా సాధురేవ సదా భవేత్. వాడి పట్ల కూడా నీవు సాధువుగానే ప్రవర్తించాలి. నన్ను హింసించాడని నీవు కూడా అతన్ని హింసించవద్దు. ఎందుకంటే తన పాపం వలన తనే నశిస్తాడు కాబట్టి నీవెందుకయ్యా అనాయాసంగా పాపం చేస్తావు? నీవు పాపం చేస్తే అనగా నీవు అతన్ని హింసిస్తే మరొకసారి నీవే పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి నీవు పాపానికి ప్రతిగా పాపాన్ని చేయవద్దు. కర్మ చైత దసాధూనాం వృజినానాం అసాధువత్ నధర్మోస్తి మన్వానాం శుచీన్ అవహసంతిగే. ఇతరులకు హాని చేయడమే కొందరి స్వభావంగా ఉంటుంది.
అటువంటి పాపాసక్తులు, దురాచారులు ఎన్నో దుష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. వారు ఇంకొక మాటను కూడా చెబుతూ ఉంటారు, ధర్మం అనేదే లేదు, ధర్మం ఎక్కడ ఉంది, ఆ ధర్మం ఉంటే మనల్ని రక్షించుగాక, ఇటువంటి మాటలను పలుకుతూ వారు ధర్మాన్ని అపహసిస్తూ ఉంటారు, ధర్మాన్ని అపహాస్యం చేస్తూ ఉంటారు. వారిని అనుసరించకూడదు. అశ్రద్ధదానా ధర్మస్య తే నశ్యంతి న సంశయః మహాధృతిరివాద్భాతః పాపో భవంతి నిత్యదా. ధర్మం పట్ల శ్రద్ధ లేని అటువంటి వారు చేసేటువంటి అధర్మాల వలన వారే స్వయంగా నష్టాన్ని పొందుతారు, అనగా వారు నశించిపోతారు. ఎందుకంటే వారు అధర్మాన్ని ఆశ్రయించారు, ధర్మాన్ని అవహేళన చేశారు కాబట్టి వారు నశించిపోతారు. వారు ఎలా ఉంటారో తెలుసా? పైకి చూడడానికి చాలా గంభీరంగా కనబడతారు. ఎలాగా అంటే కుమ్మరి తన కొలిమి పైన ఒక తిత్తిని పెట్టి గాలితో నింపి ఉంటాడు. అదంతా కూడా కాస్త అలా కొడుతూ 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 చివరికి దానిలో గాలి లేకుండా ఎలాగైతే చేస్తాడో, అనగా గాలి ఉన్నప్పుడు అదంతా కూడా చాలా గంభీరంగా కనబడుతూ ఉంటుంది. కానీ గాలి అయిపోతే కానీ దాని స్వభావం ఏమిటి తెలియదు. ఆ విధంగా ఎవరైతే అధర్మాన్ని చేస్తూ ఉంటారో వారు పైకి చూడడానికి ఎంతో గంభీరమైనటువంటి మాటలు మాట్లాడటం, న్యాయబద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం చూపిస్తూ ఉంటారు. కానీ అదంతా కూడా అధర్మమే. అటువంటి మాటలకు నీవు ఎప్పుడు కూడా లోను కావద్దు, ఆకర్షింపబడొద్దు. అవన్నీ కూడా సారరహితాలు. మూఢానాం అవలిప్తానాం అసారం భావితం భవేత్ దర్శయత్యంతరాత్మాతం దివారూపమివాంశుమాన్. ఓ ద్విజశ్రేష్ఠ, ఉత్తముడైనటువంటి పురుషుడు అన్నిటా కూడా సామాన్యంగానే ఒకే విధంగానే తను ప్రవర్తిస్తూ ఉంటాడు. అహంకారులు, మూఢులు, వారికి ఎన్నో ఆలోచనలను కూడా వస్తుంటాయి. అవన్నీ కూడా అధర్మబద్ధాలు, అవన్నీ కూడా నిస్సారాలు. అవన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? సూర్యుడు పగటి పూట తను కాంతితో కనబడుతూ ఉంటాడు. పగటి సమయంలో తన విశిష్టమైనటువంటి కాంతి ద్వారా ప్రపంచానికి ఎన్నో గొప్ప గొప్పదైనటువంటి ఉపకారాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అంటే సూర్యుడు రాత్రిపూట ఉండడు కదా, అదేవిధంగా సజ్జనులు ఎప్పుడు కూడా నీ దగ్గర ఉండరు. కానీ వారు ఉన్న సందర్భంలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకో. ఎలాగో తెలుసా? సూర్యునిలాగా. సూర్యుడు ఉన్నప్పుడే మనం అన్ని కార్యాలను కూడా చక్కబెట్టుకొని సూర్యుడు వెలుతురులోనే మంచి మంచి కార్యాలు చేస్తే మనకు ఏ విధంగా అయితే మంచి చేకూరుతుందో అదేవిధంగా సజ్జనులు మన పక్కన ఉన్నప్పుడే మనం మంచి కార్యాలన్నీ కూడా చేయాలి. వారి మార్గదర్శనంలోనే మనం సన్మార్గంలో నడవగలము. నలోకే రాజతే మూర్ఖః కేవలాత్మ ప్రశంసయా అపి చేహ శ్రియాహీనః కృత విద్య ప్రకాశతే. కొందరు ఉంటారు, వారెప్పుడు కూడా ఆత్మ ప్రశంస చేసుకుంటూ ఉంటారు. ఆత్మ ప్రశంస చేసుకునేవారు ఎల్లకాలం కూడా తమ జీవితాన్ని, మనుగడని గొప్ప పదవులతో కానీ గొప్ప విధంగా కానీ వారు కొనసాగించలేరు, రాణించలేరు. కానీ చదువుకున్న వారు ఉంటారు, వారు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడలేరు. కొందరు మాట్లాడవచ్చు, కొందరు మాట్లాడకపోవచ్చు. కానీ వాడు మాట్లాడలేడు కాబట్టి వాడికి జ్ఞానం లేదు, వాడు జ్ఞానవంతుడు కాదు అనే నిర్ణయానికి రావద్దు. ఎందుకంటే వారికి భౌతికమైనటువంటి రూపవైభవం లేదు. వారికి ఏదో మలినమైనటువంటి బట్టలు కట్టుకొని ఉండవచ్చు, లేకపోతే ఎక్కడో అరణ్యాలలో ఉండవచ్చు. అరణ్యంలో ఉన్నారు కాబట్టి వారందరూ కూడా వన్యమృగాల్లాగా వారికి ఎటువంటి భావనలు లేవు అనే నిర్ణయానికి రావద్దు. వారు ఎంతో దేహాన్ని శుష్కించి వారెంతో ఇంద్రియ నిగ్రహాన్ని కూడా పొంది ఉండవచ్చు కదా. కాబట్టి వారిని కూడా గౌరవించు. కానీ ఒక విషయం చెబుతాను విను ఓ కౌశిక బ్రాహ్మణ, పాండిత్య సుగంధం అనేది ఎప్పటికైనా బయటికి ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఆ పాండిత్య సుగంధం గురించి నీవు ఎప్పుడు కూడా ప్రతీక్ష చేస్తూ ఉండాలి. పైన ఉండేటువంటి ఆడంబరాలకి చూసి నీవు ఎవరిని కూడా ఎప్పటికీ అందాజు వేయవద్దు. మృజాహీన మలిన దేహ అని చెబుతారు. అంటే ఎప్పుడైతే మలినమైనటువంటి దేహం కలిగిన వాడు వాణ్ణి తుచ్చంగా చూడమని శాస్త్రం ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి అటువంటి వారిని కూడా గౌరవించమని చెబుతూ ఉన్నారు. అబ్రువన్ కస్యచిన్ నిందాం ఆత్మపూజాం అవర్ణయన్ న కశ్చిత్ గుణ సంపన్నః ప్రకాశో భువి దృశ్యతే. అలాగే నీ కొన్ని హితకరమైనటువంటి మాటలు చెబుతాను విను. ఎప్పుడు కూడా ఎవరిని నిందించవద్దు. అలాగే ఆత్మ ప్రశంస అనేది కూడా తగదు. సంపూర్ణ గుణవంతులుగా ఉండేటువంటి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందరిలో కూడా ఏదో ఒక చోట ఎప్పుడో ఒక చోట దోషాలు కనబడుతూనే ఉంటాయి. కానీ వారి దోషాలని మనం చెబుతూ వారి పాపాన్ని మనం ఎందుకు తీసుకోవాలి?
వారిలో ఇటువంటి దోషాలున్నాయి, నాలో అటువంటి దోషాలు లేవు అని రెండు, అనగా పరులను నిందించడం, తనను తాను ప్రశంసించుకోవడం, ఇవి రెండు కూడా అపరాధాలే. ఈ రెండింటిని కూడా ఆచరించవద్దు. వికర్మణ తప్యమానః పాపాద్ విపరిముచ్యతే నతత్కుర్యాం పునరితి ద్వితీయాత్ పరిమృచ్యతే. కొందరు పొరపాటు వలన కొన్ని అసత్కర్మలు చేస్తారు, కానీ పశ్చాత్తాపడతారు. అయ్యో నేను ఈ విధంగా చేసి ఉండకూడదు, నాకు తెలియక చేశాననే ఒక పశ్చాత్తాపం. తద్వారా రెండవసారి తప్పును చేయకూడదు అని తమ మనస్సులో సంకల్పించుకుంటారు. ఆ సంకల్పం వలన మాత్రమే వారికి ఆ రెండవసారి తప్పు చేసే ఆస్కారం అనేది పరమాత్మ ఇవ్వడు. అనగా ఒకసారి తను తప్పు చేస్తే తన తప్పును తెలుసుకోవాలి. మరొకరు చెప్పడం వలనైనా, లేకపోతే తన స్వానుభవం వలనైనా తన తప్పును తెలుసుకుని ప్రతి ఒక్క కర్మను కూడా తను చేసినటువంటి పనిని వివేచన చేసుకుని, తన తప్పు ఉంటే ఆ తప్పును తెలుసుకుని ఇంకొకసారి ఈ తప్పు రాకుండా నేను చూసుకుంటాను అనే ఒక గొప్ప సంకల్పాన్ని పొంది ఉంటే మాత్రం ఖచ్చితంగా మనిషి తను ఉన్నతమైనటువంటి స్థానాలను పొందగలడు. కర్మణ ఏన తేనేహ పాపాద్విజవరోత్తమ ఏవం శృతిరియం బ్రహ్మన్ ధర్మేషు ప్రతిదృశ్యతే. ఓ కౌశిక, పాపం నుండి నివృత్తి పొందుతూ ఉంటారు చాలామంది, కానీ శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేయరు. కానీ ఎవరైతే పాపం నుండి నివృత్తి పొందుతూ ఉంటారో వారికి శాస్త్రవిహితమైనటువంటి ఒక సులభమైన ఉపాయం ఉన్నది. అదేమిటో తెలుసా? కొన్ని అని చెబుతున్నారు. జపము, తపస్సు, యజ్ఞము, దానము. ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని నిష్కామ బుద్ధితో చెయ్యి ఆచరిస్తే వారందరూ కూడా పాపం నుండి విముక్తిని పొందుతారు. ఇవన్నీ కూడా వేద ప్రమాణాలు కలిగినటువంటి కర్మలు అని చెబుతూ ఉన్నాడు. పరమాత్మ చెప్పిన విధంగా యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామని చెప్పిన విధంగా వీటినన్నిటిని కూడా చక్కగా ఆచరించవలసినదే. వేదంలో చెబుతారు, సబ్రాహ్మణ కేన స్యాత్ ఏన సస్యాత్ నేదృశ ఏవ స్యాత్ అని చెప్పిన విధంగా, అలాగే నాణ్యపంథ విద్యతే అయనాయ. అయనాయ అంటే మోక్షం కోసం ఈ శ్రవణాదులు తప్ప వేరే మార్గం లేదయ్యా. జపం చెయ్యి, దానం చెయ్యి, అలాగే యజ్ఞం చెయ్యి, సత్కర్మలను ఆచరించు, తద్వారా శ్రవణం చెయ్యి. ఈ శ్రవణం కన్నా లేకపోతే మననాదుల కన్నా, ఈ శ్రవణాదుల కన్నా వేరే మార్గం మోక్షానికి లేదు. వీటిని ఆచరించి మాత్రమే నీవు మోక్షాన్ని పొందవచ్చు. అలాగే పాపాన్యబుద్ధ్వేహ పురాకృతాని ప్రాగ్ధర్మశీలో విహంతి పశ్చాత్ ధర్మో రాజన్నుదతే పూరుషాణం యత్కుర్వతే పాపమిహ ప్రమాదాత్. ధర్మబద్ధంగా వ్యవహరించే వ్యక్తి పొరపాటున ఏదైనా పాపం చేస్తే అంతకుముందు అతను ఆచరించినటువంటి నిష్కామ పుణ్య కర్మ ద్వారా అతని పాపం అనేది తొలగిపోతుంది. అంటే నిష్కామ కర్మ ఏం చేస్తుందో తెలుసా? తను ఇంతకు ముందు ఆచరించినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అది తగ్గిస్తుంది. కాబట్టి నీవు ఆ కర్మలను చేయాలి అని చెబుతారు. అలాగే ఇహలోకంలో మనిషి చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మమే అతన్ని రక్షిస్తుంది. అందుకోసం చెబుతారు, ధర్మో రక్షతి రక్షితః. నీవు ధర్మాన్ని చెయ్యి, ఆ ధర్మాన్ని కూడా నిష్కామ భావనతో చెయ్యాలని శాస్త్రం చెబుతోంది. ఈ ధర్మాన్ని ఆచరిస్తే నాకు ఇటువంటి సంపదలు వస్తాయి, లేకపోతే ఇదే ధర్మం నన్ను రక్షిస్తుంది అనే భావనతో కాకుండా, పరమాత్మ చెప్పాడు కాబట్టి, వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ ధర్మాన్ని నేను ఆచరించాలి అని ధర్మాన్ని ఆచరిస్తే మాత్రమే ఖచ్చితంగా తను ఆచరించినటువంటి ధర్మము మరొకసారి ధర్మానికే కారణమవుతుంది, కానీ మరొకసారి అధర్మానికి కారణం కాదు. అందుకోసమే ధర్మాచరణ అనేది అన్నిటికన్నా గొప్పదైనది అనే విషయాలని ధర్మవ్యాధుడు చెప్పాడు. ఇంకా అనేక ధర్మ ప్రబోధనలను చెప్పబోతున్నాడు. వాటిని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.